మహాభారతంలో అక్షయ పాత్ర గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? అక్షయము అంటే నశించనిది అని. దాని పేరే క్షయము అంటే నశించటం, అక్షయం అంటే నశించనిది. అంటే ఎంత ఉన్నా మళ్ళీ వృద్ధి అవుతుంది, తీసిన కొద్దీ వస్తుంది అని అర్థం. దాన్ని అక్షయ పాత్ర అంటారు. మహాభారతంలో పాండవులు మాయాజూదంలో ఓడిపోయి కౌరవుల చేత అవమానించబడి 12 సంవత్సరాల అరణ్యవాసం కోసం బయలుదేరారు. ఈ 12 సంవత్సరాల అరణ్యవాసం కోసం వెళితే అరణ్యంలో ఎప్పుడైతే ధర్మరాజు పాండవులు 5గురు ద్రౌపదితో సహా అరణ్యవాసం చేస్తున్నారో, ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుందనే ఉద్దేశంతో వందల మంది ఋషులు ఆయన్ని అనుసరించి వచ్చేవాళ్ళట. హస్తినాపురంలో ఉన్నప్పుడు అతిథులు ఉండేవాళ్ళు, నిత్యము అతిథి అభ్యాగతులు ఉండేవాళ్ళు. అనేక మంది ఋషులు ధర్మరాజు అరణ్యానికి వచ్చాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళట. ఇంతమందికి భోజనం పెట్టాలంటే మంది మార్బలం లేదు కనుక తనకి ఆ అనుగ్రహం ఇవ్వాలని చెప్పి అప్పుడు ధౌమ్యుని వాడిని అడిగారు. పాండవుల యొక్క కులగురువు పేరు ధౌమ్యుడు. ధౌమ్య మహర్షిని అడిగారు, అయ్యా ఇంతమంది వస్తున్నారు అతిథి అభ్యాగతులు, వీళ్ళకి వండి వార్చడానికి నాకు కావాల్సినటువంటి సామర్థ్యం కావాలి. ఏ పరమాత్మని ఆరాధిస్తే నాకు పరిపూర్ణమైనటువంటి అక్షయమైనటువంటి సంపద వస్తుంది చెప్పమంటే, అప్పుడు ధౌమ్యుల వారు చెప్పారు. కులపురోహితుడైనటువంటి ధౌమ్యుడు ధర్మరాజుకు చెప్పాడు, నాయనా సూర్య ఆరాధన చేస్తే అక్షయం వస్తుంది. ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో వారికి తిండికి లోటు ఉండదట. తిండికి లోటు ఉండకూడదు అంటే సూర్యారాధన చేయాలి. కనుక నువ్వు సూర్యభగవాను ఆరాధించమంటే అప్పుడు సూర్యభగవాను ధర్మరాజు ప్రార్థిస్తే సూర్యుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే, ఈ అరణ్యవాస సమయంలో వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి నేను సౌకర్యంగా వారికి ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి అదృష్టం ఇమ్మంటే నీకు ఒక అక్షయ పాత్ర ఇస్తున్నానని చెప్పి ధర్మరాజుకు సూర్యభగవానుడు సూర్యమండలాన్ని నుంచి స్వయంగా వచ్చి ఒక అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో విశేషం ఏంటంటే, ఇంటి యజమానురాలైనటువంటి ద్రౌపదీదేవి అందులో పదార్థాలు వేసి వండితే ఆ వంట మొత్తం ఎంతమందికి కావాల్సిన ఎన్ని వేల మంది వచ్చినా అందులో నుంచి తీసిన కొద్దీ పదార్థం వచ్చేదిట. చివరికి అమ్మవారు ద్రౌపదీదేవి తిని కడిగిన తర్వాత అక్కడ పెడితే దాంట్లో ఏముండేది కాదు. ఇటువంటి పరిస్థితి మహాభారతంలో అరణ్య పర్వంలో ఈ కథ ఉంది. అంటే ధర్మరాజు సూర్యభగవాను ఆరాధించి ఆ సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల తాను ఒక పాత్ర పొందాడు. ఆ పాత్ర పేరే అక్షయ పాత్ర. అసంఖ్యాకమైనటువంటి ఋషులందరికీ కూడా అన్నాన్ని లోటు లేకుండా చక్కటి మంచి మృదువైనటువంటి పదార్థాలు వండి అమ్మవారు వడ్డించేది. ఆ ద్రౌపదీదేవి ద్వారా ఈ అక్షయ పాత్రలో మొత్తం 12 సంవత్సరాలు వాడినటువంటి ప్రభావవంతమైనటువంటిది అక్షయ పాత్ర. అందుకనే మనకి అక్షయ పాత్ర ప్రతి ఇంట్లో ఉండాలని పూర్వకాలంలో సంప్రదాయం ఏముండేదంటే, ఎవరైనా ఇంటికి అడుక్కోవడానికి వస్తే వారికి బియ్యాన్ని ఇచ్చేవాళ్ళు. పూర్వకాలంలో ఇప్పట్లాగా వేరే పదార్థాలు ఇవ్వడానికి ఉండేది కాదు, ధనం ఉండేది కాదు. మనం బియ్యం ఇస్తే ఆ బియ్యం తన జోలలో ఆ బియ్యాన్ని వేసుకొని చివరికి 4 గింజలు ఇచ్చేవాడు. ఇచ్చి ఇది మన ఇంట్లో ఉండేటువంటి పాత్ర, ధాన్యం దాచిపెట్టినటువంటి పాత్రలో వేస్తే అక్షయం అవుతుందన్నారు. కనుక సంప్రదాయ ప్రకారం ప్రతి ఇంట్లో అక్షయ పాత్ర ఉన్న సంప్రదాయం మనకు ఉండేది. అందుకనే పూర్వకాలంలో ఎవరొచ్చినా భోజనం పెట్టేవాళ్ళు. కారణం ఏంటంటే ఈ అక్షయ సంప్రదాయం అనేది ప్రతి ఇంట్లో ఉండేది. అది ధర్మరాజుకు సూర్యభగవానుడు ఇచ్చినటువంటి పాత్ర పేరే అక్షయ పాత్ర. ఇది శ్రీమన్ మహాభారతంలో అరణ్యపర్వంలో ఉన్నటువంటి కథ.